చూశారు. వీధి గుమ్మమున వచ్చినతో మీ అమ్మ గంట పడవలసి వచ్చునని పెరటి గుమ్మమునకు వచ్చి జరిగాను. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? బయటకు వచ్చిన ఆ పాటు నన్ను చూసి అతన్ని చూసి నేను తెల్లబోయింది. అంతటా అతనికి అనుమానము కలగకుండానట్లు కోడిగములాడుతూ కొంత దూరం వెంట కూడా వెళ్ళవలసి వచ్చినది. అతడి రాకడ గురించి ఇతడు అడిగే ఉండను. అతడు ఏమి చెప్పినా తెలియకుండా ఇతనికి నేను ఏమి చెప్పినడు చిక్కే. ఇవి వెలియాలి తెలివితేటలు వెల్లడి గట్టములు కావట్లు పలకరించదను. ఎవడి మరి ఎందులో కీర్తిస్తారని అతన్ని అడగకపోయిరా? అడిగినాను. ఏమన్నారు? బేరం కావాలని చూస్తున్నాను చెప్పినాను. మరి చెప్పినారు కదండి. మరి మీకు ఈ సందేహం ఎందుకు? సందేహమా? చెప్పినా కోపగించుకోను కదా. కోపమా? నా ఎందేమైనను తప్పు నిరను కదా. ఇదిగో ఇప్పుడు చెప్పేదని వినము. మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికు అదరుచు పెరటి దారిన పోవుట. అప్పుడే మగమ చెట్లించు అప్పుడే వచ్చినది కోపం. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగపోయిరా మహానుభావా? అడిగేవానే. అంతలో బాల్యమిత్రుడగుపడి బహుకాల సమావేశమున పరమ ఆదరము చేత కుశల ప్రశ్నలు వేయిపోతుంది. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయినా సరే 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 ఆ సంగతి కూడా నేను చెప్తాను. వేయండి. మేడం వరకు వచ్చిన అతన్ని మా అమ్మ మేడ మీదకు తీసుకుని వెళ్ళేది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయాలి కదా. కుర్చీ వేసి కూర్చోమని చెప్పి తాముల మీద అతను వచ్చిన పని వదిలిపెట్టి ఏమేమో అందుకు అందుకు నా కోపం వచ్చిందని నేను చక్కగా మీదకి వచ్చేసాను. మా అమ్మ నా మనసు కనిపెట్టినది కాబోలు తోడు చెప్పుడు కన్న విషయం మీద దొడ్డిలోనికి తీసుకుని వచ్చి ఆమెనే అతని సాగింది. ఎవడు మీరు నమ్ముడు నమ్మకపోడు నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నువ్వు ఎన్నడైనా నలసంత బద్దమానమని నేను ఏమండి నీతోనే కాదండి అసలు నేను ఎవరు తొడగవాడు అసలు చింతామని ఈ కులంలో పుట్టమని కాదని చిన్నలు నన్ను సాగించడానికి ఇది ఏ కారణమే. సందేహమేమి ఎవరి మాటలో